ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మే 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారు ఏం చేయబోతున్నారు, అలాగే ఈ సమయంలో ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం. ఈ రాశివారు చూడడానికి పైకి కఠినంగా కనిపించినప్పటికీ కూడా మనసు చాలా సున్నితమైనది. ఈ రాశివారికి ఓర్పు, సహనం అధికంగా ఉంటుంది. ఈ రాశివారికి ఈ రోజుల్లో ఆదాయం ఎంతైతే ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. కొన్ని సందర్భాలలో వీరికి కోపం కూడా ఒక ప్రళయం అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశి వారికి వీరికి నమ్మకం ఉండదు. ఈ సింహరాశి వారు ఎక్కువగా పక్కవారిని నమ్ముతూ ఉంటారు. వారిని ఎప్పుడు కూడా తక్కువ చేసుకుంటూ ఉంటారు. అందువలన ఈ సింహరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా సాధించాలి అనుకున్నట్లయితే అటువంటిది ముందుకు వెళ్లకుండా ఆగిపోతూ ఉంటుంది. అయితే ఈ సింహరాశి వారికి ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్నో రకాల కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ సింహరాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు. ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మీకు జరగబోయే శుభవార్త గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100% ఆశ్చర్యపోతారు. అంతటి పెద్ద శుభవార్త మీరు ఇప్పుడు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క సింహరాశి వారు ముఖ్యంగా దైవారాధన చేయటం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సింహరాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్మాలి. ఒక రకంగా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా ముందు మిమ్మల్ని మీరు నమ్మితే కనుక ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. ఇక ముఖ్యంగా 2 విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయటం, రెండవది మిమ్మల్ని మీరు నమ్మకపోవడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో ఇక అప్పటి నుంచి మీరు అనుకున్న వాటిల్లో విజయం తప్పకుండా సాధించగలుగుతారు. ఇక అలాగే మరొక విషయం ముఖ్యంగా చెప్పుకోవలసింది, మీరు చేస్తున్న పనుల్లో సందేహం అనేది ఉండకూడదు. అంటే నేను చేస్తున్నది కరెక్టా కాదా, నేను సక్సెస్ పొందుతానా లేదా, ఇటువంటి సందేహాలు మీకు అస్సలు ఉండకూడదు. ఒక రకంగా ఇటువంటి సందేహాలు మనసులో పెట్టుకొని పనులు చేయటం వల్ల సక్సెస్ అనేది రాకపోవచ్చు. కాబట్టి ఆ దేవుడి మీద భారం వేసి మీ పని మీరు ధైర్యంగా ఎటువంటి సందేహం లేకుండా పూర్తి చేయండి. ఖచ్చితంగా సక్సెస్ పొందుతారు. ఇక మరొక విషయం ముఖ్యంగా సింహరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా కొత్త పని మొదలు పెడితే అందరికీ ముందుగా చెప్పకండి. కేవలం మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరొకరి దగ్గర మీ పని గురించి అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోతున్న పనుల గురించి ఇతరులకు ముందుగా చెప్పడం వల్ల మీరు చేయబోయే పనులలో ఆటంకాలు కలగవచ్చు. ఎందుకంటే ఆ విధంగా ఇతరులు మీ పనులను ఆటంకాలు కలిగించే విధంగా ప్రయత్నాలు చేయవచ్చు. ఇక మీరేవైతే కొత్త పనులు ప్రారంభించబోతున్నారో వాటిల్లో ఖచ్చితంగా 100% సక్సెస్ పొందుతారు. ఉద్యోగం మారాలి అనుకున్నా, నూతన వస్తువులు కొనుగోలు చేయాలి, నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నా, ఇలా ఏదైనా సరే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తారు. అయితే ఈ సమయంలో మీకు శత్రువులు పొంచి ఉన్నారు. అందుకోసం ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమయంలో మీరు ఆర్థిక అభివృద్ధిని కూడా చూస్తారు. అయితే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు కూడా కనపడుతుంది. కాబట్టి ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఇది మనకి అవసరమా లేదా అని 1-2 సార్లు ఆలోచించి కొనుగోలు చేయండి. అలాగే మీ ముందుకు వచ్చి ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించబోతున్నారు. మీరు మాత్రం భయపడవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేసి మాట్లాడారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్లే మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చుని చేతులు జోడిస్తారు. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు చాలా సున్నితమైన మనస్కులు. అందుచేత వారు ఏది చెప్పినా మీరు నమ్మేస్తారు. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం కాబట్టి మీరు వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వకూడదు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే ఆ ఇద్దరి వ్యక్తులు ఎవరు? అలాగే వాళ్ళతోటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి? మీ జీవితంలో ఈ మే 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరగబోయే అద్భుతాలేంటి? ఏ రంగంలో బాగుంటుంది? ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ మే 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మీకు అంతా కూడా మంచి జరగబోతుంది. మీకు మంచి ఏంటి, చెడు ఏంటి, దీని గురించి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలి అనే విషయాన్ని జాగ్రత్తగా ఉంటూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసినట్లయితే ఇక్కడ నుంచి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటికి వచ్చేందుకు మార్గాలు వెతుక్కున్న వారు అవుతారు. అలాగే ఈ సింహరాశి వారిని ఎవరైతే అవహేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అని అంటూ పదే పదే మిమ్మల్ని మాటలతో ఎవరైతే బాధ పెట్టారో, అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా కూడా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట కూడా మీరు దేనికి పనికిరారు అని చెప్పి మీ గురించి చెడుగా చెప్పి ఉన్నారు. ఇప్పుడు ఈ సమయంలో ఇటువంటి వారందరూ కూడా మీ ముందు చేతులు కట్టుకొని మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాము అని మీ ముందు చేతులు జోడించి నిల్చుంటారు. మిమ్మల్ని చాలా తక్కువ చేసి మాట్లాడినందుకు వారు పశ్చాత్తాపడతారు. ఎందుకంటే మీరు సాధించిన విజయాలే వారు మాట్లాడిన మాటలకు సమాధానం. ఇకపై సింహరాశి వారి జీవితం మారబోతోంది. రాబోయే రోజుల్లో కూడా మీరు మంచి గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అందుకుంటారు. అంతేకాదు మిమ్మల్ని అవమానించిన వాళ్ళకి సమాధానం చెప్తారు. మీ విజయాన్ని చూసి వాళ్లే మీ దగ్గరికి వచ్చి చేతులు జోడిస్తారు. ఇక ఇటువంటి గుడ్ న్యూస్లు వినాలి అంటే మాత్రం మీరు మీ వైపు నుంచి కూడా మీ ప్రయత్నం చేయాలి. అంటే మీలో ఉన్న బద్ధకాన్ని వదిలిపెట్టాలి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు బద్ధకాన్ని వదిలిపెట్టి చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా పనులన్నీ కూడా చకచకా పూర్తి చేసుకోవాలి. గ్రహాలు అనుకూలిస్తున్నాయి కదా అని పనులు పూర్తవుతాయి, మనం విజయం సాధిస్తామని మాత్రం అనుకోకండి. మన వంతు ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. అప్పుడే దైవం మనల్ని అనుగ్రహిస్తుంది. ఇలా చేయటం వల్ల ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. అలాగే ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు మీకు చాలా క్లోజ్గా ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు మీ బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు. వారు ఎప్పటి నుంచో మీ లైఫ్లో ఉన్నారు. కానీ మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం వారు మీకు సహాయం చేయరు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఆ ఇద్దరి వ్యక్తులు ఎవరు, వారు ఎప్పటి నుంచి మీ లైఫ్లో ఉన్నారు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. అయితే ఈ సమయంలో మీరు ఆర్థికంగా కొద్దిగా సెటిల్ అయ్యారని, మళ్ళీ వాళ్ళు తిరిగి మీ దగ్గరికి రాబోతున్నారు. కానీ వాళ్ళని నమ్మి మళ్ళీ మీరు చేరదీయవద్దు. ఇలా చేసినట్లయితే మీ నాశనాన్ని మీరే కోరుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండి డబ్బులు లేనప్పుడు మీకు దూరం అయ్యేవాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. ఇక అలాగే రెండో వ్యక్తి కూడా మీరు బాగుపడితే చూడలేకపోతున్నారు, మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఇటువంటి వారిని కూడా మీరు గమనించి జాగ్రత్తగా వారిని దూరం పెట్టండి. మీరు చేయబోతున్న ఏ పని కూడా అందరికీ ముందుగా తెలియచేయకండి. పని పూర్తయిన తర్వాత చెప్పండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసినట్లయితే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోండి. ఇలా చేయటం వల్ల అనేక రకాలుగా శుభ ఫలితాలు పొందుతారు. పుణ్యక్షేత్రాల సందర్శనం మీకు ఎంతగానో మేలు చేస్తుంది. ముఖ్యంగా అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే.